నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి యజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా? నికోలస్ సచ్దేవ్, అదే వరలక్ష్మి శరత్ కుమార్, వీళ్ళిద్దరూ రిలేషన్ అందరూ తెలిసిందే. సో వీళ్ళిద్దరూ థాయిలాండ్ లో అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడ చేసుకుంటామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో దాన్ని చాలా మంది విమర్శించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో మోడీ గారు చెప్పారు, మీరు అక్కడక్కడ ఎక్కడ ఉన్న రెవెన్యూని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, ఆ అమౌంట్ ఇది అదేదైతే ఉందో మనది ఇండియాలోనే పెట్టుకుంటే మన దేశం బాగుపడుతుంది, మన సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ గారు చెప్పడం జరిగింది. సో దీనికి వాళ్ళు భిన్నంగా అక్కడికి వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. మరి సో దీని మీద ఏం మాట్లాడతారు? డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా మంది చేసుకుంటారు. ఇక్కడ నుంచి మన వాళ్ళు కూడా బోల్డ్ అని మంది జైపూర్ కానీ రాజస్థాన్ ఇంకెక్కడెక్కడ ఉదయ్పూర్ ప్యాలెస్ అట్లా వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు. చేసుకురాము గోవా వెళ్తారు మహా అయితే. అండ్ ఈ మధ్య కాలంలో అంబానీల పెళ్లి కూడా మొన్న ఇక్కడే మన దగ్గరే జరిగింది. అఫ్ కోర్స్ ఆ ప్రీ వెడ్డింగ్, మరి పెళ్లి ఇంకెక్కడెక్కడో చేసుకుంటా అంటున్నారు, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. అయితే మొన్న మోడీ గారు అన్న విషయం ఏంటంటే, భారతదేశంలో పెళ్లి మీద పెట్టేంత ఖర్చు ఇంకెక్కడ పెట్టట్లా, బీభత్సంగా ఖర్చు చేస్తున్నారు. అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఈవెంట్ అనో లేకపోతే ఈవెంట్ ఫర్ లైఫ్ టైం అనో. బట్ వాళ్ళైతే అట్లా చేసుకున్న వాళ్ళు సంవత్సరం కూడా ఉన్న దాఖలాలు అయితే కనబడట్లా, కానీ ఖర్చు పెట్టి అయితే చేస్తున్నారు. అంటే అందరూ కాదులేండి, 100లో 99 మంది బాగానే ఉండ, ఒకరిద్దరు విడిపోతున్నారు. టెంట్ వేసినప్పటి నుంచి డెకరేషన్ వాళ్ళకి కానీ, ఆ థీమ్ డిజైనర్స్కి కానీ, లేకపోతే ఈవెంట్ మేనేజర్స్కి కానీ, ఈవెంట్ డిజైనర్స్ కానీ, ఈవెంట్ ఆర్గనైజర్స్కి కానీ, ఫ్యాషన్ డిజైనర్స్కి కానీ బోల్డ్ అని ఖర్చు చేస్తున్నారు. క్యాటరింగ్కి కానీ, ఇంకా ఫుడ్ కూడా మీరు అందరూ పెట్టినంత తినాలని లేదు, బోల్డ్ అంత ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. బోల్డ్ అన్ని ఖర్చులు మాత్రం ఇవ్వచ్చు. ఆ కన్వెన్షన్ హాల్కి కొన్ని లక్షలు, అండ్ నీ పెళ్ళిని నమ్ముకొని కనీసం ఒక 50 to 60 వెండర్స్ బతుకుతారు ఆల్మోస్ట్. అండ్ హోటల్స్ కూడా చుట్టుపక్కల నువ్వేమన్నా గెస్ట్లను పిలిస్తే హోటల్స్, రిటర్న్ గిఫ్ట్లని, అవని ఇవని, బంగారం షాపింగ్, చీరల షాపింగ్, నగల షాపింగ్, బట్టల షాపింగ్, ఎంత తిరుక్కున్నా కొన్ని కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఇక్కడే ఖర్చు చేస్తే మన దేశం బాగుపడుతుంది. ఎలాగో ఖర్చు పెడుతున్నారు కాబట్టి. మీరు బయటికి వెళ్ళి ఖర్చు పెడితే ఆ దేశాలు బాగుపడుతున్నాయి, మన దేశం ఇంకా అలాగే ఉందని మోడీ చెప్పాడు. సరే, ఆయన విషయం కరెక్ట్గానే చెప్పాడు అనుకుందాం. అప్పటి నుంచి చాలామంది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దు, ఇక్కడే చేసుకుందాం అని అనుకున్నారు. అండ్ అలాగే మోడీ గారికి ఇంకో మంచి విషయం చెప్పాలి, మాల్దీవ్స్కి వెళ్ళకండి, మన లక్షద్వీప్ని డెవలప్ చేసుకుందాం అని కూడా అన్నాడు. ఆయన చెప్పిన కొద్ది రోజులకి లక్షద్వీప్ ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇట్లాంటివి బాగున్నాయి. అంటే మనమే డెవలప్ అవుతాం, ఇంకొకటికి ఎందుకు. చైనా ప్రోడక్ట్స్ వద్దు, మన మ్యానుఫ్యాక్చర్ దేశీ ప్రోడక్ట్స్కి విలువ ఇవ్వండి అన్నాడు. చైనా ప్రోడక్ట్స్ మీద ఉంటే ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దాన్ని బ్యాన్ చేసరికి మళ్ళీ కొత్త ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చి మన వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు. ఇది మంచి చర్యే, తప్పని చెప్పకూడదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళేమో థాయిలాండ్లో చేసుకోవాలనుకుంది. మిగతాది ఈ మెహందీ, హల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ చెన్నైలో జరిగినా కూడా పెళ్లి థాయిలాండ్. ప్రముఖులందరూ వెళ్తున్నారు. ఫ్లైట్స్ ఇన్కమ్, హోటల్స్ ఇన్కమ్ అన్నీ కూడా మొత్తం వేరే థాయిలాండ్ దేశానికి ఇస్తున్నాం. థాయిలాండ్ కూడా టూరిజం మీద ఆధారపడ్డ దేశమే. అండ్ థాయిలాండ్ మనకి ఫ్రెండ్లీ దేశం, మనకి 30 days వీసా ఫ్రీ. అండ్ నువ్వు అక్కడ ఏమైనా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా నీకు సులువుగా పర్మిషన్లు ఇస్తుంది. ఒక ఇదేంటి, మన క్యాసినో ఒకటే బ్యాన్ అక్కడ, మిగతావన్నీ ఓకే. గోవాకి ఏమాత్రం తక్కువ కాదు. అది ఫారిన్ కంట్రీ లాగా చూస్తాం కాబట్టి గోవా కంటే ఎక్కువ చూస్తాము. కాకపోతే గోవాలో ఉన్న ఫెసిలిటీ థాయిలాండ్లో ఉండవు. కాకపోతే అక్కడ ఉన్న ఇదేంటంటే, గోవాలో ఈ మద్యపానాలు, కొంచెం డ్రగ్గులు గిగ్గులు ఇట్లాంటివన్నీ నిషేధం. అక్కడ యథేచ్ఛగా తీసుకోవచ్చు, ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, ఒకటి ఉండవు. అట్లా అక్కడికి వెళ్తారు అంతే. థాయిలాండ్ ఈజ్ నథింగ్ బట్ వరలక్ష్మి శరత్ కుమార్ చాలా రోజులు థాయిలాండ్లో సింపుల్గా అట్లా తిరిగేస్తుంది. ఐ మీన్ లైక్ టామ్ గర్ల్ టైప్ ఇష్టం. కొంతమంది కొన్ని లొకేషన్స్ ఇష్టమై ఉంటాయి. ఇప్పుడు ఏ ఆస్ట్రేలియానో లేకపోతే ఇంకెక్కడనో మీరు చేసుకుంటే మీరు విమర్శించవచ్చు, కానీ స్విట్జర్లాండ్లోనో చేసుకుంటే
థాయిలాండ్ లాంటి దేశం అంటే టూరిజంకి ప్రాధాన్యత ఉన్న దేశంలో మీరు పెళ్లి చేసుకుంటే దాన్ని అంత విమర్శించాల్సిన అవసరం ఏం లేదు. అక్కడికి ఇక్కడికి మన క్రూజ్ సర్వీసెస్ కూడా బాగానే ఉన్నాయి, టూరిజం కూడా డెవలప్ అవుతుంది అండ్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. పెద్ద రెవెన్యూ కూడా కాదు అది. అండ్ టూరిజం ఏరియాలో పెళ్లి చేసుకున్నా కూడా నువ్వేం మహా అయితే ఏం చేసుకుంటావు అక్కడ, నీ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. నీ ఫ్యాషన్ డిజైనర్స్ని ఇక్కడ నుంచే తీసుకెళ్తావు. జస్ట్ మహా అయితే ఫుడ్ అక్కడ పెట్టుకుంటావు, అది నీ క్యాటరింగ్ వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తావు, సామాన్లు కూడా ఇక్కడ నుంచే పట్టుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దరిద్రం మనం తినలేవు. నీకు అక్కడ ఆవకాయ పప్పు ఇవన్నీ ఇవ్వరు కదా, మ్యాంగోదాలు ఉలవచారులు ఇవ్వరు వాళ్ళు, అవి ఏవో ఉంటాయి మనం తినలేము, అవి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. సో దాంట్లో పెద్ద విషయం ఏం లేదు, వరలక్ష్మిని విమర్శించాల్సిన అవసరం లేదు. పాపం పెళ్లి చేసుకోబోతుంది, ఆశీర్వదించాలి తప్పితే పెద్దగా. పైగా రెండో పెళ్లి, ఆ పిల్లోడితో 10 years రిలేషన్ లో ఉంది, అతనికి రెండో పెళ్లి. అతనికి ఓకే ఓకే, తను ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేసుకొని విడాకులు తీసుకున్నాడు. వీళ్ళిద్దరు గత 10 years నుంచి రిలేషన్లో ఉన్నారు. అండ్ అలాగే రాధిక శరత్ కుమార్ అండ్ రాధిక కానీ శరత్ కుమార్ గారు కానీ ఇన్వైట్ చేయాలి చాలా మందిని, కానీ అట్లా కాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ తనంతట తానే స్వయంగా వెళ్ళి పెద్ద ప్రముఖులందరినీ కలిసి నా పెళ్లికి రండి అని ఇన్విటేషన్లు ఇస్తుంది. సో క్యూట్, అది మంచిగా మీరు అర్థం చేసుకోవాలి అంటే పెద్ద విషయం ఏం కాదు. దీన్ని ఇంకోలా చూడాల్సిన అవసరం లేదు. దానివల్ల వరలక్ష్మి శరత్ కుమార్ ఒక 10 కోట్లు తీసుకెళ్లి థాయిలాండ్లో తగిలేయట్లేదు కూడా, ఆమెదో ఇష్టపడుతుంది. కొంతమందికి ఏంటంటే సరే మనం ఇక్కడే చేసుకుందామని ఉన్నా, కొంతమందికి ఎందుకో పలానా ఈవెంట్లు ఇక్కడ చేసుకుందామని ఎప్పుడు అనుకుంటారు. ఇప్పుడు మనం కూడా సరదాగా న్యూయార్కో వెళ్ళాం అనుకో, పోనీ ఈఫిల్ టవర్ దగ్గరికే వెళ్ళాం, ప్యారిస్ దగ్గర ఎక్కడికో వెళ్ళాం, అక్కడ కూర్చున్నప్పుడు అనుకుంటాం పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడే చేసుకుందాం అంటాం. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకోవడానికి చేసుకోవాల్సి వస్తుంది, అదంతే. దానికి కాంప్రమైజ్లు ఏమి ఉండవు, ఇట్ హ్యాపెన్స్. దానికి మన దేశ ఖజానాకి ఏం గండిపడుతుందని మనం బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. మోడీ గారు చెప్పిన విషయం ఏంటంటే పెద్ద 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 వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, 500 ఇప్పుడు అంబానీల పెళ్ళిళ్ళు. ఇప్పుడు అంబానీ వెళ్ళి నువ్వు ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకుంటే మనందరం తిట్టొచ్చు, నీకు ఇన్ని వ్యాపారాలు ఇస్తే నువ్వు వెళ్ళి అక్కడ చేసుకుంటావా అని. అట్లా మీ చిన్న చిన్న పెళ్ళిళ్ళని ఏమనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే.